వెల్కమ్ టు విందు భోజనం. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. ముందుగా ప్యాన్ని వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసి 50 గ్రాముల ఎండుమిర్చిని వేయించుకుందాము. ఈ ఎండుమిరపకాయలు గోంగూరను బట్టి వేసుకోవాలి. 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఎండుమిరపకాయలను దోరగా వేయించుకోవాలి. నల్లగా వేయిస్తే చేదు వస్తుంది. ఎండుమిర్చి వేగిన తరువాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని 2-3 సార్లు శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి పైకి కిందకు అనుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే 4-5 నిమిషాలకు గోంగూర మెత్తబడుతుంది. గుజ్జులాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లారిన ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జారులోకి తీసుకొని దాంట్లో కల్లు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గోంగూరలో వేసి కలుపుకున్నా సరిపోతుంది. లేదు మెత్తగా కావాలి అంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను అంతా కలుపుకొని మిక్సీకి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు, 1 ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత కరివేపాకును కూడా వేసుకొని బాగా చిటపటలాడిన తరువాత ఇంగువని వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆపివేసుకోండి. బాగా కలుపుకోండి. ఈ స్టేజిలో ఉప్పు తగ్గితే ఉప్పును వేసుకోండి. ఈ గోంగూర పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కనీసం 15 రోజులు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.